ఈ యొక్క కిడ్నీ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల ప్రజలు చాలామంది డయాలసిస్కి పోయి హింస పడుతుర్రు, నరకం చూపించడమే. డయాలసిస్ అంటే అది ట్రీట్మెంట్ కాదు, సిరం క్రియాటిన్ ఫిల్టర్ చేయడం. ఎప్పటిదాకా చేయాలి అంటే ప్రాణం ఉన్నంత వరకు చేయాలి. మరి అది కరెక్ట్ ట్రీట్మెంట్ కాదు కదా. కాబట్టి ప్రజలకు హోమియోపతిలో రీనల్ ఫెయిల్యూర్ కేసులు చాలా వస్తున్నాయి. మన విజయవాడలో యువకులు ఒక 20-25 మంది వచ్చారు. యువకులు 20 ఏళ్ళ నుంచే కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? కిడ్నీలు మనకు ఫిల్టర్ బెడ్స్, మనం తీసుకునే దాంట్లో మలినాలను బయటకు పంపించేటువంటి డిపార్ట్మెంట్. ఆ కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయంటే సిరం క్రియాటిన్ అంతా బ్లడ్లో కలుస్తుంది. దానివల్ల మనుషులకు కాళ్ళు వాపు, ముఖం వాపు, చేతులు వాపు వచ్చి నడవలేని పొజిషన్లో ఉంటారు. కాబట్టి ఇలాంటి కిడ్నీలను మళ్ళీ నార్మల్ చేయడానికి హోమియోపతి వైద్య విధానంలో మంచి వైద్యం ఉంది అనేది తెలియదు ప్రజలకు చాలామందికి. ఈవెన్ విద్యావంతులు పీజీలు చేసిన వాళ్ళకు కూడా హోమియోపతి అనేది ఒక వైద్య విధానము. ఇందులో ఆ క్రానిక్ డిసీజ్ అని కూడా పర్మనెంట్గా క్యూర్ అవుతుంది అనేది సిద్ధాంతాలు తెలివాయి. కాబట్టి ప్రజలకు హోమియోపతి అంటే ఇది ఆయుర్వేదం అని అడుగుతారు. ముఖ్యంగా ప్రజలు గుర్తుంచుకోవాల్సింది, హోమియోపతి అనేది ఆయుర్వేదకు సంబంధం లేదు. ఆయుర్వేద వైద్యం అలాగూ, హోమియోపతి సిస్టమ్ అలాగూ, అలోపతి అలాగూ.